ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. వారిలో మాటలాడుటకు నీకు ధైర్యము కలుగజేసేదను. యెహెజ్కేలు గ్రంథము 29వ అధ్యాయము 21వ వచనములో దైవజనుడు యెహెజ్కేలు గారికి దేవుడు ఈ యొక్క దర్శన భాగ్యం అనుగ్రహిస్తూ మాట్లాడుతూ వచ్చినటువంటి మాటలను మనం గమనించవచ్చు. ఐగుప్తును గురించిన దేవుని వాక్కు యెహెజ్కేలు దైవజనునికి వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. నైలు నదిలో పడుకొనిన మొసలి వంటి వాడు ఐగుప్తు ఫరో అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఐగుప్తు యొక్క గర్వాన్ని నేను లయపరిచి ఐగుప్తీయులను శ్రమల గుండా తీసుకుని వెళ్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఐగుప్తు ఇశ్రాయేలుకు రెల్లు వంటిదని మాట్లాడుతూ, ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు తన ప్రజల కొమ్మును హెచ్చించేవాడుగా ఉంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజల కొమ్మును నేను హెచ్చిస్తాను అంటున్నాడు. కొమ్ము అధికారానికి గుర్తుగా ఉంటుంది. అనగా దేవుడు తన ప్రజలను జ్ఞాపకం చేసుకునే దినం ఒకటి ఉందని ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆ సమయంలో నీవు మాట్లాడుము, భయపడక మాట్లాడుము అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు నీ జీవితంలో ఒక సమయాన్ని తీసుకుని రాబోతున్నాడు. ఆ సమయంలో నిన్ను జ్ఞాపకం చేసుకుని నిన్ను హెచ్చింపబోతున్నాడు. మొర్దెకైని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ద్వారం యొద్ద కనిపెట్టుకుని ఉంటున్నాడు. మొర్దెకై జీవితంలో ఒక శుభదినం వచ్చింది. ఆ దినం మొర్దెకై తల ఎత్తి దేవుడు ఆయనను ఘనపరుస్తూ వచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీ జీవితంలో నిరాశ నిస్పృహల మధ్య నీవు ఉంటున్నావా? అవమానము, నింద, వేదన, బాధ, శ్రమలు, దుఃఖము, ఇలాంటి విషయాలు నువ్వు బాధపడుతున్నావా? అయితే ప్రభు నీ యొద్దకు వచ్చి నిన్ను దీవించేవాడుగా ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అపోస్తలుల కార్యంలో పౌలు గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. భయపడక మాట్లాడము, ఈ పట్టణంలో నాకు బహుజన సమూహం ఉన్నదని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రభు నీకు అవకాశం ఇచ్చిన చోట్లనెల్లా నువ్వు భయపడక ఆయనను గురించి మాట్లాడి ఆయన ప్రేమను లోకానికి చాటి చెప్పాలని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా మనం ఆ రీతిగా ముందుకు సాగినప్పుడు అనేకులు ఆదరించబడి, ధైర్యపరచబడి, దేవుని ప్రేమలో స్థిరపరచబడేవారుగా ఉంటారని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగున ఎస్తేరు తన జీవితంలో భయపడక రాజు ఎదుటికి వెళ్ళి మాట్లాడినప్పుడు యూదులందరికీ రక్షణ దొరికింది. అలాగన నీవు కూడా మాట్లాడినప్పుడు అనేకులు రక్షించబడతారు, దీవించబడతారు. అలాగన ప్రభు నిన్ను దీవించునుగాక.